నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి గ్రహణం విడిచిన తర్వాత ఎటువంటి నియమాలు పాటించాలనే తెలుసుకునే గురించి ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురువుగారు, మనకి 29వ తేదీన సూర్యగ్రహణం అయితే పడుతుంది. అయితే గ్రహణం వచ్చిన సమయం నుంచి మనకి ఏదైతే విడుపు అని అంటారు కదా గ్రహణాన్ని, అప్పటి వరకు కొంతమంది మనకి ఇండియాలో అయితే మనకి గర్భాలు వేసుకుంటాము, దాన్ని శుభ్రం చేసుకుంటాం, దాని తర్వాత ఇది మనకి ఇక్కడ వర్తిస్తుంది. కాకపోతే ఇతర కంట్రీస్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఎటువంటి నియమాలను పాటించాలి అక్కడికి తగ్గట్టుగా. అండ్ వన్ మోర్ థింగ్, గ్రహణం విడిచిన తరువాత ఏ ఏ పనులు తప్పనిసరిగా చేయాలి, ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది, ఇది అన్నిటికన్నా మించి ఆ గ్రహణం విడిచిన తర్వాత ఎవరిని పూజించడం ద్వారా ఈ గ్రహణం ఏదైతే ఉంటుందో ఆ గ్రహస్థితి మారే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా. ఇక గ్రహణం అనేది వచ్చేటప్పటికి సెమీ ఎక్లిప్స్ అంటారు, అంటే పూర్తి ఎక్లిప్స్ కాదు. ఇది వచ్చేటప్పటికి సంపూర్ణ సూర్యగ్రహణం కాదు, పాక్షిక సూర్యగ్రహణంగా కూడా చెప్పవచ్చు. ఇది వచ్చేటప్పటికి మనకి మీనరాశిలో షష్టగ్రహ కూటమిలో జరుగుతున్నది 29వ తారీఖున. ఇది మనకు నార్త్ అమెరికా, కెనడా, యూరోప్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో, రష్యాలోను కొన్ని ప్లేసెస్లో కనపడుతుంది. మెయిన్గా నార్త్ అమెరికాలోను ఎక్కడైతే కనపడుతుందో ఆ యొక్క ప్లేసెస్లో వీరు కంపల్సరీగా దీన్ని పాటించాలి. ఇండియాలో ఉండేటువంటి వారు గ్రహ నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే శాస్త్రం అనేది ముఖ్యం. ఎందుకంటే శాస్త్రం మనం రాయలేదు, శాస్త్రం అనేది వేద ప్రోక్తం అన్నమాట. అంటే వేదాల నుంచి వచ్చినటువంటి దాన్ని వేద గణితం నుంచి మనం క్యాలిక్యులేషన్ చేసేసి మనం వేదంలో ఉన్నటువంటి అనుభవపూర్వకమైనటువంటి విధానాలను మనం పాటిస్తాం. అంతేగాని మనం కొత్తగా అక్కడ వాళ్ళు పాటించాలి, లేకపోతే ఇక్కడ అందరూ పాటించాలి అని చెప్పి సగం నాలెడ్జ్తో చెప్పకూడదు. ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుందో అంటే ఎక్కడైతే గ్రహణం ఉంటుందో వారు పాటించాలి. గ్రహణం లేని చోట దాన్ని పాటించాల్సిన అవసరం అనేది లేదు. వాళ్ళకంటే వాళ్ళ గ్రహణమే చూడరు కాబట్టి వాళ్ళకి ఎటువంటి సంబంధం అనేది లేదు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ యొక్క పాక్షిక సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఇది 8:40 నుండి 12:40 వరకు జరుగుతుంది. ఇది ఎప్పుడైతే ఈ యొక్క సూర్యగ్రహణం జరిగిపోయిన తర్వాత జరిగే సమయంలో ఏం చేయాలి అంటే, జరిగే సమయంలో వచ్చేటప్పటికి ఎవరైతే గర్భిణీ స్త్రీలు మెయిన్గా ఉంటారో, లేకుండా ఎవరైతే పాటించాలనుకుంటున్నారో ఆ సమయంలో వచ్చేటప్పటికి ధ్యానం చేసుకోవటం అనేది ముఖ్యం. ధ్యానం అంటే భగవద్ ధ్యానం చేసుకోవాలి. దాని తర్వాత వేద పురాణాలు కానీ లేకపోతే ఏదైనా ప్రవచనం కానీ దేవుడి గురించి జపం కానీ చేసుకోవచ్చు. సూర్యగ్రహణంలో మెయిన్గా చేయాల్సింది ఏంటంటే సూర్యగ్రహణ సమయంలో తల్లిదండ్రులకి తర్పణాలు వదలటం కానీ ఇలాంటివి చేయొచ్చు అన్నమాట. ఇలాంటివి చేసినప్పుడైతే పితృకార్యాలకి చేయడానికి ఎటువంటి అబ్జెక్షన్ అనేది లేదు. ఆ యొక్క ఎందుకంటే అమావాస్య కూడా ఉంది కాబట్టి ఆ రోజు బాగా కలిసి వస్తుంది. శనివారం ఆ రోజు అమావాస్య, శనివారం, దాంతోపాటు మనకు సూర్యగ్రహణం ఫామ్ అవుతుంది, షష్టగ్రహ కూటమి కూడా జరుగుతున్నది అనమాట. ఆ రోజుల్లో పితృకార్యాలను చేయటం పరమ ముఖ్యమైనది. ఆ రోజు చేస్తే చాలా మంచిది కూడా. ఇండియాలో ఉండేటువంటి వారు కూడా వచ్చినప్పటికీ అమావాస్య రోజు చేసేటువంటి పితృకార్యాలకి సూర్యగ్రహణం ఉన్నటువంటి సమయంలో మార్నింగ్ చేయకూడదు. యాక్చువల్గా పితృకార్యాలు చేయాలి అంటే అపరాధ కాలం అని చెప్పి సపరేట్ ఉంటుంది, మధ్యాహ్న కాలంలో చేయాలి. కనీసం ఆ రోజు చేయగలిగితే మంచిదే. మధ్యాహ్నంలో ఏ సమయం బెటర్ అంటారు? ఖచ్చితంగా ఈ సమయం అయితే బాగుంటుంది అని చెప్పడం. మధ్యాహ్న కాలంలో అప్పటికి సూర్యగ్రహణం అనేది అయిపోతుంది. 12 తర్వాత చేయాలన్నమాట. యాక్చువల్గా అపరాహ్న కాలం స్టార్ట్ అవుతుంది, 3 లోపల చేస్తారు అపరాహ్న కాలం. దాని తర్వాత సాయంకాలం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అపరాహ్న కాలంలో చేసేటువంటి, ఎందుకంటే ప్రతి కార్యానికి ఒక దినంలో ఒక సమయం అనేది ఉంటుంది. అంటే ఉదయం పూట పూజ చేయటం, దాని తర్వాత సాయంకాలం పూట మనం పూజ చేస్తుంటాం అన్నమాట. మధ్యాహ్నం కూడా వచ్చేటప్పటికి మనకు భగవంతుడు స్మరించుకుంటూ భోజనం చేస్తాం. అంటే త్రికాలం అవుతుంది. సంధ్యావందనం వచ్చేటప్పటికి 3 త్రికాల సంధ్యావందనం అంటారు. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆ రోజు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క పని చేయాలి. ముందుగా ఆ రోజు ఉదయం ఎవరైతే పూజాది కార్యక్రమాలు చేసుకున్నట్లయితే చేసుకున్న తర్వాత మళ్ళీ గ్రహణం అయిపోయిన తర్వాత ఇంటిని శుభ్రంగా చేసుకోవటం, మళ్ళీ తర్వాత భోజనాన్ని మళ్ళీ ఫ్రెష్గా వండుకోవటం, దాని తర్వాత తినాలి, దాని తర్వాత పూజాది కార్యక్రమాలు అనేది ప్రారంభించాలన్నమాట. అంటే నివేదన అనేది మనం పెట్టాల్సింది దేవుడికి. ఆ గ్రహణం విడిచిన తర్వాత మనకు ఇంట్లో నివేదన అనేది చేసుకొని ముందు దేవుడికి పెట్టిన తర్వాత మనం నివేదన అనేది ఆ యొక్క దేవుడి దగ్గర ఇచ్చిన తర్వాత మనం తినాలి. అంతేగాని మనం తిన్న తర్వాత దేవుడికి పెట్టడం అనేది అంత అనుకూలంగా లేదు. కానీ కొంతమందికి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి, వారికి తప్పనిటువంటి పరిస్థితి. కానీ శంకరాచార్యులు ఏం చెప్తారంటే మనిషి
మనసులో ఉండేది ఏదైతే బలంగా అనుకుంటాడో దాన్ని ఏదైనా సాధించగలడు అంటాడు. అంటే సృష్టినే మళ్ళీ పునఃసృష్టి చేయగలిగినటువంటి శక్తి మనిషి మనస్సులో ఉండేటువంటి మన సంకల్పానికి ఉంటుంది అని చెప్పి ఆదిశంకరాచార్యులు చెప్తారన్నమాట. ఈ విధంగా మనం చూసినట్లయితే గ్రహణ సమయంలో ఏం తినకుండా ఉండటానికి, లేకనా ఉంటే ఉపవాసాలు ఉండటానికి కూడా అన్నిటికీ మనస్సంకల్పమే అనేది ముఖ్యమైనటువంటి సూత్రం. ఇక్కడ గ్రహణం విడిచిన తర్వాత గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా సరే పట్టు స్నానం, విడుపు స్నానం అనేది ఉంటుంది. గ్రహణం ముందు స్నానం చేసినటువంటి వారు గ్రహణం తర్వాత కూడా స్నానం చేస్తే మంచిది. ఇంట్లో దర్భలు కానీ లేకుంటే పసుపు నీళ్ళు కానీ ఉంటే ప్రోక్షణ చేసుకుంటే మంచిది. దేవుడి దగ్గర ముందు పూజ చేసిన తర్వాత ఆ యొక్క ఇంట్లో చేసుకునేటువంటి శక్తి ఉన్నటువంటి వారు గణపతి పుణ్యావచనం చేసుకొని దాని తర్వాత ఇంట్లో పసుపు నీళ్ళతో ఇంట్లో చల్లుకుంటే మంచిది. లేకపోతే ఏదైతే పాత్రలు కానీ ఆల్రెడీ వండిన అన్నాన్ని పడేసేసి కొత్తగా అన్నం వండుకొని ఇంట్లో తింటే మంచిది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ యొక్క విషయాన్ని కొద్దిగా పాటించాలి. ఈ యొక్క సూర్యగ్రహణం ఏ రాశుల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం చూద్దాం. ముందుగా మేషరాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు కారకంగా ఉండేటువంటి ప్రభావం అనేది ఈ రాశి వారి మీద ఉంటుంది. ఎందుకంటే ఇది అంత అనుకూలమైనటువంటి స్థానంలో ఇది జరగట్లేదు కాబట్టి ఈ రాశి వారు కూడా కొంచెం నియమాన్ని పాటించాలి. వృషభ రాశి వారికి ఇది బాగా కలిసి వస్తుంది. వృషభ రాశి వారికి ఈ రాబోతున్నటువంటి కొత్త సంవత్సరాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తుంది. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. సూర్యగ్రహణం అనుకూలమైనటువంటి స్థానంలో జరుగుతున్నది. మరియు అదేవిధంగా ఈ యొక్క సంవత్సరాల్లో గురువు కూడా జన్మరాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇది ఒక మంచి పరిణామమే. ఉద్యోగపరంగా కూడా కొంచెం అనుకూలమైనటువంటి స్థితిలోకి మిథున రాశి వారికి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. దాని తర్వాత మనం చూసినట్లయితే కర్కాటక రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది. తండ్రి గారితో కానీ ఆరోగ్యపరంగా కానీ కొన్ని జాగ్రత్తలు వారు కూడా ఈ యొక్క గ్రహణ నియమాలను పాటిస్తే మంచిది. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి కంపల్సరిగా ఈ నియమాల్ని పాటించాలి. ఈ రాశి వారికి అష్టమంలో జరుగుతున్నది. షష్టగ్రహం కూటమి కూడా అష్టమంలో జరుగుతున్నది. దీని యొక్క ప్రభావం అనేది వీరికి ఆరోగ్యపరంగా రాహువు శని కలిసి అష్టమంలో ఉంటున్నారు కాబట్టి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్లో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాని తర్వాత వాళ్ళు ఈ నియమాలు కూడా పాటించాలి. దాని తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి వారికి కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. మెరైటల్ ఇష్యూస్లో కానీ అలాగే లివింగ్ రిలేషన్షిప్స్లో కానీ వైవాహిక జీవితంలో కానీ దీని యొక్క ప్రభావం అనేది క్లియర్గా ఉంటుంది. తదుపరి మనం చూసినట్టయితే తులారాశికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ద్వారా రాబోతున్నాయి. ఇది వృత్తిపరంగానూ అనుకూలంగా ఉంటుంది. శత్రువుల మీద విజయాన్ని సాధించగలుగుతారు. ఆరోగ్యపరంగానూ అనుకూలంగా ఉండేటువంటి స్థితిగానే చెప్పచ్చు. తులారాశి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. తర్వాత వృశ్చిక రాశి వారికి కొంచెం మిశ్రమంగానే ఉంది దీని యొక్క ప్రభావం. కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఆరోగ్యపరంగాను ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను జాగ్రత్తలు తీసుకుంటాం మంచిది. పిల్లల యొక్క ఆరోగ్యపరంగాను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు గ్రహణ నియమాలను పాటించండి. ఇది మంచి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి ఉమెన్స్ వృశ్చిక రాశి వారు ఈ నియమాన్ని పాటిస్తే మంచిది. ఆ యొక్క ప్రదేశంలో నివసిస్తున్నటువంటి వారు, ఇండియాలో ఉండేటువంటి వారు కూడా ఆ యొక్క సమయంలో ఈ నియమాన్ని అంటే గర్భిణీ స్త్రీలు పాటిస్తే మంచిదే, పాటించకపోయినా ఏం కాదు. తదుపరి రాశి వచ్చేటప్పటికి ధనుస్సు రాశి అంత అనుకూలంగా లేదు. ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో ప్రయాణ సమయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఆ యొక్క విషయాన్ని జాగ్రత్తలు. మరియు అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారి స్త్రీలు కూడా ఈ యొక్క సమయంలో గర్భిణీ స్త్రీలు మటుకు కొంచెం నియమాన్ని పాటిస్తే మంచిది. తదుపరి వచ్చినప్పటికీ మకర రాశికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి వృత్తిపరంగాను ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. అనుకున్నటువంటి విషయాన్ని నిర్మోహమాటంగా సాధించేటువంటి శక్తిని ఇవ్వగలుగుతుంది. తదుపరి కుంభరాశికి వచ్చేటప్పటికి ఫైనాన్షియల్గా కొన్ని ఇష్యూస్ అనేవి ఎదురవడానికి కారకంగా ఉంటుంది. అంత యోగాన్ని ఇవ్వట్లేదు ఈ యొక్క రాశి వారికి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ పరంగా కూడా మాట్లాడే విధానాల్లోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. నియమాన్ని పాటిస్తే మంచిది. తదుపరి మీనరాశికి వచ్చేటప్పటికి ఇది జన్మరాశిలోనే జరుగుతున్నది. అంతే జన్మరాశిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క షష్టగ్రహ కూటమికి ఆరోగ్యపరంగాను మానసిక చింతకి కారకంగా ఉంటుంది. ఈ యొక్క గ్రహణ నియమాన్ని పాటించండి. షష్టగ్రహ కూటమి మీకు 29వ తారీఖు మార్చి 29వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మే 18వ తారీఖున ఇది ముగుస్తుంది అన్నమాట. అంటే ఈ యొక్క పీరియడ్లో ఈ యొక్క రాహువు శని కలిసి జన్మరాశిలో ఈ యొక్క రాశి వారికి ఉంటున్నారు కాబట్టి కొంచెం
అధికమైనటువంటి మానసిక శ్రమ మరియు అదేవిధంగా భయాన్ని కలిగించేటువంటి స్థితి, అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండటం. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం జన్మరాశిలో ఉన్నప్పుడు శోకతృప్త హృదయం అనేది ఉంటుంది. అంటే మానసికంగా మనస్సు బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అన్నమాట. సో ఆ యొక్క విషయానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నెసెసరీ ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండండి. ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకోండి. ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎవరైతే ద్వాదశ రాశుల వారు కానీ ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటే సూర్యారాధన అనేది చేయాలి. గ్రహణం విడిచిన తర్వాత సూర్య నమస్కారం చేయడం గ్రహణ సమయంలో కూడా చేయొచ్చు. సూర్య నమస్కారాలు యోగాలో ఒక పార్ట్ అది. దాని సూర్య నమస్కారం చేయటం, దాని తర్వాత సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అయిపోయిన తర్వాత విడుపు స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం. ఎందుకంటే సూర్యుడు పితృకారకుడు. అదేవిధంగా ప్రతి మనిషి జీవితంలోనూ పేరు ప్రఖ్యాతులు సిరి సంపదలకి కారకం అవుతాడు అన్నమాట. సూర్య అంటే ఇప్పుడు ఏదైనా సరే దేవతలు ప్రతి ఒక్క దేవుడు అంటే రాముడు కానీ లేకపోతే ఎవరైతే భూమి మీద దేవత్వం కలిగినటువంటి వారు భూమి మీదలో మనిషి రూపంలో జన్మెత్తినటువంటి వారు అంటే రాముడు రూపంలో జన్మెత్తినటువంటి వారు కూడా సూర్యుడిని ఆరాధించారు అన్నమాట. అంటే సూర్యుడి యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలుసు. సూర్య వంశమే అయింది. సో ఇంత గొప్ప ఖ్యాతి అనేది రావాలి అంటే సూర్యుడిని పూజించడం అనేది ఎంత ముఖ్యమో ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలి. సూర్యారాధన చేసుకోవడం అనేది ముఖ్యం. ఓకే, చాలా చక్కగా వివరించారు గురువు గారు. అయితే సూర్యగ్రహణం రోజు పాటించాల్సిన నియమాలతో పాటుగా ఏ రాశి వారికి ఏ విధంగా ఇది ప్రభావితం చూపించబోతుంది అనేది దాంతో పాటు షష్టగ్రహ కూటమి గురించి కూడా చాలా క్లారిటీగా వివరించారు. ధన్యవాదాలు.